మొన్న 14వ తారీఖున తిరుపతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగినటువంటి ఘటన అనంతరం కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇక్కడ సెక్యూరిటీని మరింత పెంచుతూ అదేవిధంగా అంచెలుగా కూడా ఇటు పోలీసులు పహారాని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే 10 రోజుల కిందట ఏదైతే ఇక్కడ టీడీపీ అభ్యర్థి పైన జరిగినటువంటి దాడిని పూర్తిగా కూడా ఈసీ చాలా సీరియస్గా తీసుకునింది. 4 ఇన్స్పెక్టర్లతో పాటు ఎస్పీని కూడా, తిరుపతి ఎస్పీని కూడా బదిలీ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే నూతన ఎస్పీ కూడా వచ్చి ఛార్జ్ తీసుకున్న అనంతరం కూడా ఇక్కడ ఉండేటువంటి భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. గడిచిన 10 రోజుల అనంతరం కూడా ఇప్పుడు సెక్యూరిటీ పెంచిన తర్వాత ఎలా ఉంది మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద పరిస్థితి చూపించేటువంటి ప్రయత్నం నేను మీకు చేస్తున్నాను. ఒకసారి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద మెయిన్ గేట్ కనుక చూసుకుంటే పూర్తిగా 2 గేట్స్ను క్లోజ్ చేసి పోలీసులు పూర్తిగా గేట్ లోపల కూడా ఉండేటువంటి పరిస్థితి. గేటు బయట అయితే మాత్రం పెద్ద ఎత్తున పోలీసు పహారా అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి వెళ్ళాలంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, లేదా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, ఏ సిబ్బంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక రిజిస్టార్లో వాళ్ళ నేమ్, అదేవిధంగా మొబైల్ నెంబర్తో పాటు డిజిగ్నేషన్ అండ్ ఐడి నెంబరు నోట్ చేసుకొని లోపలికి పంపించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ గేట్ వద్దే ఇలాంటి పరిస్థితి. లోపల అదేవిధంగా ఇంకా 2 అంచెల అదనపు భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు గేట్ వద్ద ఒక డిఎస్పీ స్థాయి అధికారితో మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి, లోపల అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గడిచిన 10 రోజుల క్రితం ఏదైతే ఇక్కడ ఒక దారుణమైనటువంటి హింసాకాండ జరిగిందని మనం చెప్పొచ్చు. అతి దారుణంగా కూడా పులివర్తి నాని అనేటువంటి అభ్యర్థి పైన, అంటే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి పైన ఈ కౌంటింగ్ ఇక్కడే నిర్వహిస్తారు. కౌంటింగ్ ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్గా పేరున్నటువంటి ఈ యూనివర్సిటీ కేంద్రంగానే గేటు లోపలికే చొచ్చుకు వెళ్ళి దాడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. అవాలా సీరియస్ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ కట్టుదట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు విఫలమయ్యారని చెప్పి కూడా ఇటు పోలీస్ యంత్రాంగంపై సీరియస్ అవుతూ సస్పెండ్ల పర్వం కూడా నడిచిన అనంతరం తిరిగి స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను అయితే మాత్రం కట్టుదిట్టంగా చేసినటువంటి పరిస్థితి చూస్తున్న ఒక డిఎస్పీ స్థాయి అధికారి మానిటరింగ్తో ఇక్కడ గేట్ వద్ద పరిస్థితి అయితే మాత్రం చాలా క్లియర్గా ఎవరిని కూడా లోపలికి అలో చేయనటువంటి పరిస్థితి ఉంది. యూనివర్సిటీ సిబ్బందితో పాటు ఎవరైనా కూడా లోన్కి వెళ్ళాలంటే రిజిస్టార్లో ఖచ్చితంగా వాళ్ళ వివరాలను పొందుపరిచిన తర్వాతే లోపలికి పంపించేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి చర్య అంటే గడిచిన 10 రోజులకు ముందు ఏదైతే జరిగిందో అలాంటి సంఘటన మరోసారి రిపీట్ అయితే ఖచ్చితంగా కూడా ఇంకా పోలీస్ యంత్రాంగం పైన కాదు, ఎలక్షన్ కమిషన్ పైన కూడా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భద్రతనైతే మాత్రం చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారని కూడా చెప్పొచ్చు. ఇక కౌంటింగ్కి కేవలం 10 రోజుల గడువు మాత్రమే ఉండేటువంటి నేపథ్యంలోనే ఆ కౌంటింగ్ రోజు కూడా ఇక్కడ ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండటానికి మరింత భద్రత ఉంది. దాదాపు 1500 మంది పైగా ఇక్కడ ఉంచే దిశగా కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఎల్లైతే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV మహిళా యూనివర్సిటీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.